గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడని అంగీకరించి హృదయంలో దేవుడిని విశ్వసిస్తారో వారందరూ కూడా యేసుక్రీస్తుని బిడ్డలుగా పిలువబడతారు, దేవుని బిడ్డలుగా. అనగా తండ్రి యొక్క కుమారులుగా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము పాపం లేని వారిగా దేవుని కుమారులుగా అంగీకరించబడుతూ ఉంటాం. సో ఇకపై ఎవరైతే క్రీస్తు సంబంధంలో ఉంటారో వారు ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి ప్రతి వాగ్దానం అనగా అబ్రహాం ద్వారా ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదానికి కూడా మనము హక్కుదారులమై ఉంటాం మరియు దేవుని యొక్క రాజ్యంలో వారసులమై ఉంటాం. అంటే ఇశ్రాయేలులు మాత్రమే దేవుని యొక్క బిడ్డలు, ఇశ్రాయేలులు స్వయంగా దేవుని యొక్క సంతానము, యాజక సమూహము, సొత్తైన బిడ్డలే కాకుండా ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకొని ఉన్నారో ఇప్పుడు వారు కూడా అబ్రహాము యొక్క కుమారులతో సమానముగా, ఇశ్రాయేలులతో కూడా సమానముగా మనం కూడా దేవుని వాగ్దానానికి వారసులమై ఉన్నామండి. సో నీ యొక్క దీవెన, ఆశీర్వాదం దేవునిలో నువ్వు నిలిచి ఉండటం బట్టి ఆ వాగ్దానం అనేది నువ్వు స్వతంత్రించుకుంటూ ఉంటావు. సో నీవు అబ్రహాం ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి 100% అర్హుడివి. కానీ నీ యొక్క ప్రవర్తన మీద ఎక్కువగా ఆ వాగ్దానం అనేది పని చేయడం అనేది ఆధారపడి ఉంటుంది. అబ్రహాము నీతిమంతుడిగా ఎలా తీర్చబడ్డాడంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి దేవునికి నీతిగా ఎంచబడింది అనమాట. అసలు విశ్వాసానికి ఎటువంటి ఆధారము లేనప్పుడు, అంటే నమ్మడానికి ఎటువంటి ఆధారం లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్మాడు. మనకిప్పుడైతే పాత నిబంధనలో దేవుని యొక్క గొప్ప కార్యాలు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మన కొరకే ఈ భూమి మీదకి రావడము, ఆయన జన్మించడము, మన కొరకు మరణించడం, పునరుద్ధాన శక్తిని మనం ఏ విధంగా ఆశ్రయించడం ద్వారా మనం అన్నిటినీ జయించగలుగుతున్నాం, ఆ శక్తిని రుచి చూస్తున్నాం. సో అబ్రహాం ఇవేమీ కూడా రుజువులు లేకుండానే దేవుణ్ణి నమ్మి నీతిమంతుడిగా తీర్చబడి ఆత్మ ద్వారా ఈ యొక్క సంతానాన్ని దేవుడు అబ్రహాంని కలుగు చేశాడనమాట. సో అలాంటి అబ్రహాం వారసులుగా మనం కూడా ఇప్పుడు ఉన్నామండి. అది కేవలం యేసుక్రీస్తు రక్తాన్ని, మనము ఆయన శరీరాన్ని, రొట్టెని, ద్రాక్షరసాన్ని, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగువాడే ఆయన యొక్క సంబంధిగా ఉంటాడు. సో అబ్రహాం ఆశీర్వాదం మన మీద కూడా. అబ్రహాం ఎలా ఆశీర్వదింపబడ్డాడంటే అన్ని రంగాల్లో ఆయన చేసిన ప్రతి పనిలో కూడా అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. కరువులో ఆశీర్వదింపబడ్డాడు. ఎడారిలో అబ్రహాంని దేవుడు దీవించాడు. ఇశ్రాయేలందరినీ కూడా, ఇశ్రాయేల్ సంతానమే, ఎవరు చూసినా అబ్రహాం సంతానమే కదా ఇశ్రాయేలులందరూ. వారు ఎడారిలో కూడా ఆశీర్వదింపబడ్డారు. ఇంకా వారి యొక్క సంతానం ఆశీర్వదింపబడింది. వారి ధాన్యము, ద్రాక్షరసము, దేశాలను వారు స్వాధీనం చేసుకున్నారు. రాజులను, దేశాలను స్వాధీనం చేసుకున్నారు. రాజులుగా, యాజక సమూహముగా, సొత్తైన వారిగా. అంటే మన కాలంలో మాటగా చెప్పాలంటే డబ్బులోను విస్తారంగా, వ్యాపారంలోను, కుటుంబంలోను, సంతానం విస్తరించడంలోను, యవ్వన బలంలో 99 సంవత్సరాల్లో కూడా బిడ్డకి జన్మనిచ్చారు. ఎవరంటే అబ్రహాము ఆత్మ ద్వారా ఇస్సాకుకి జన్మనిచ్చారు. అసాధారణమైన మనుష్యునిగా ఆ యొక్క అబ్రహాం అనేది నిలబడ్డాడు. కుటుంబాలను కట్టడంలోను, రాజకీయంలోను, ఉద్యోగంలోను, అన్ని దీవెనలకు ఈ కాలంలో ఉండే ప్రతి పొలిటికల్ దానిలో కానీ, బిజినెస్ మైండ్లో కానీ, ప్రతి వాటిలో కూడా మనం ఎలాంటి అనారోగ్యమైన, బలహీన పరిస్థితి అయినా ప్రతి దాన్ని కూడా మనం జయించే శక్తి యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకొని ఉన్నామండి. దీవెనలకు నీవు క్రీస్తు ద్వారా నీవు అర్హుడు కాబట్టి నీ భయాలన్నిటినీ కూడా పక్కన పెట్టి యేసుని వెంబడించు. అనేకమైన వాటి మీద నిన్ను దేవుడు గొప్పవాణిగా నేను చేసి దీవించి ఆశీర్వదిస్తాడు, అందరికంటే హెచ్చిస్తాడు. కేవలం నమ్మకం మాత్రం ఉంచు. ఆయన నీకన్నిటినీ
నీ అంగలార్పుని అన్నిటిని కూడా నాట్యంగా మారుస్తారు. ఎందుకంటే ఆయన అసాధ్యమైన దేవుడు. అసాధ్యమైన కార్యాలు చేయడం ఆయనకిష్టం. అద్భుతాలు చేయడం ఇష్టం. నీ జీవితాన్ని సాధారణంగా వెళ్ళిపోవడం ఇష్టం ఉండదు ఆయనకి. అద్భుతకరంగా నీవు ఆశీర్వదింపబడాలి. ఆశ్చర్య కార్యాలు ఆయనవి చూడాలి. ఆయనని రుచి చూసి తెలుసుకొని యెహోవా ఉత్తముడని మనం తెలుసుకోమని అంటున్నారు. ఆయనేంటో ఆయన ఎలాంటి వాడో, ఎట్టివాడో దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా మనకు తెలియబడుతుంది. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చదవడం ద్వారా ఆయన గొప్పతనం అనేది మనకి బయలుపరచబడుతూ ఉంటుంది. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.